रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान। ఇలా గాంధీ తాత పుట్టినరోజు కదా, గందుకే గీ పాటతోని తీన్మార్ వార్తల్ని షురూ చేసిన. ఇలా గాంధీ తాత పుట్టినరోజు అని మంచి మంచి వార్తలు తెచ్చినా కానీ ముందుగా అయితే హెడ్లైన్స్ చూడండి. దేవుని పలారం కోసం ఫైటింగ్, మీకు చూపిస్తాం ఆ షూటింగ్. ఉయ్యాలూపుతున్న రోడ్లు, మెకానిక్ షెడ్డు కోతున్న బండ్లు, మస్తు చాటగయ్యింది సిద్దిపేట, అందరినాలే ఈ మాట. గాంధీ తాత సూత్రాలు చెప్పిన సత్తి. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నాకు చిరంతమంది అక్కలు చెల్లెళ్ళంట అని కొత్త ప్రతిజ్ఞల రాఫియాలక. నల్ల పైసల లెక్క తెలవని మంగ్లీ. మోడీ సారు మన అకౌంట్ లో 15-20 లక్షలు ఏమవుతుందంట. బయట దేశాలున్న బ్లాక్ మనీ దొరకబట్టిర్రంట తెలుసా. మొన్న మన సత్తి ఖైరతాబాద్ గణపతి కాడిపోయి లడ్డు ఏమని అడిగితే వాళ్ళు ఏమన్నారు, దేవుడు పోయినాక ఇస్తామన్నారు కదా. ఆగో అన్నట్టుగానే అందరికీ ఇవాళ లడ్డు వంచిండ్రులా. మా సత్తి లెక్కనే లడ్డు కావాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు పబ్లిక్. ప్రసాదం ప్రీగిస్తే ఎంత పరిశాన్ అవుతుందో గిప్పుడు తెలిసింది నాకు గి చూసినాక. అమ్మో ఇంకా నయం గా మందిలకు మా సత్తి పోలే. ఇవాళ ఖైరతాబాద్ లో పబ్లిక్ ను చూస్తే బాహుబలి సినిమా టికెట్ల తిప్పలి ఆడుకొస్తాయి ఎవ్వలకైనా. ఆగో గట్లెగబడ్డారు గణపతి లడ్డు కోసం. ఫ్రీగా లడ్డును మంచుతున్నారని తెల్వంగానే ఎగిలి వారంగా సందే కిలోమీటర్ లైన్లు కట్టిండ్రు పబ్లిక్. వీళ్ళెవలో చిన్న పొలగాన్ని కూడా నిలబెట్టిండ్రు లైన్లా. 6,000 కిలోల లడ్డుకు పువ్వు గుర్తు ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి సారు పూజ చేసి పంచుడు సురువు చేసిండ్రు. గణపతిని పెట్టినోళ్ళు ఒరపోజనాడు నోట్ల చక్కెర పోసుకుంటున్నట్టు తినిపించుకుంటున్నారు లడ్డును ఒకరికొకరు. మొదలు వచ్చిన వాళ్ళంతా అబ్రె కాగితాలు చేయి సంచులలో తీసుకొని పోయిండ్రు మంచిగా లైన్లో నిలబడి. కానీ జర్రసేపు కాగానే లైన్లో కొස්සకున్నోళ్ళు మాకు దొరుకుతుందో లేదో అని ముంగట్టుకురుకొచ్చుడు సురువు చేసిండ్రు. ఇగేమున్నది షిల్లంకల్లం షిత్తు అయింది. ఆగో ఎట్లెగబడ్డారో చూడుండ్రి దేవుని పలారానికి. కొందరు సలాకులతోని తవ్వుకుంటున్నారు. ఎవ్వరికి శాతనైన కాడికి వాళ్ళు కవర్లలో నింపుకున్నారు. అగో పోలీస్ ఆయన చూడుండ్రి పలారాన్ని ఎట్లా దేవుకుంటున్నాడు. నింపుకో సారు నింపుకో, ఇంటికి పోయి అందరికి మంచిపెట్టు, మస్తు పుణ్యం వస్తుంది. ఒగల్నొగలు నూకేసుకునే వరకు ఓ మనిషికి దెబ్బ కూడా తలిగింది. ఈ గింతల్నే అటు పక్కకు ప్రసాదాన్ని బస్తాలల్లా నింపిపెట్టిండ్రు కొందరు. నాస్త చేయకుండా పొద్దుగాల సంధి మేము లైన్లో నిలబడితే మీరు బస్తాలల్లా నింపుకుంటారా అని మరలబడ్డారు పబ్లిక్ అంతా. 5 గంటల నుంచి ఇప్పటి వరకు అసలు దొరకలేదు. దొరికే వాళ్ళకి ఇంత తీసుకెళ్తున్నారు పార్సల్. ప్రతి రాజకీయ నాయకులకే ఉంది, ఇందులో పోలీసులకు ఉంది, వాళ్ళకుంది. మాలాంటి వాళ్ళకి మాత్రం దొరకట్లేదండి. లొల్లి ముదిరే వరకు పోలీసు వాళ్ళు వచ్చి సగం కూడా అడవని లడ్డు మీద కవర్ కప్పి అందరిని ఆడికెళ్ళి వెళ్ళగొట్టిండ్రు. మళ్ళా వంచుతారేమో అని చాలా మంది ఆన్నే ఉన్నారు గాని పంచలే. పట్నంలా అన్ని దేవస్థానాలకు పంపుతామని చెప్పిండ్రు పెద్ద గణపతి కమిటోళ్ళు. దేవుని ఫలారం కోసం పబ్లిక్ అంతా గిన్ని తిప్పలు పడితే ఆఖరికి ఏం జరిగిందో తెలుసునా? పట్నం శివార్ల హయత్ నగర్ కాడ అమ్ముకున్నారు లడ్డూని తయారు చేసిన తాపేశ్వరం మిఠాయి దుకాణం పోరగాన్లు. అగో కవర్ల లడ్డూని తీసుకొని పోరగాళ్ళకు పైసలు ఇస్తున్నాడు తెల్లంగి మనిషి. దేవుని ప్రసాదం పబ్లిక్ కు దొరకనియని పోలీసార్లు మరి లడ్డు దొంగలను ఏం చేస్తారో చూడాలే. స్వచ్ఛ భారత్ కార్యం సురువై ఇయాలట్కి ఏడాది నీరుడు గిదే దినం నాడు మోడీ సారు పొరకశీపురు పట్టిండు. ఓగలను చూసి ఇంకొకళ్ళు మునం బట్టి జాడి కట్టలను జాడిచ్చిండు. శానా మాటలనే స్వచ్ఛ భారత్ చేసి సబ్బు పెట్టి చేతులు కడుక్కున్నోళ్ళే అందరు కూడా. మరికి ఈ ఏడాదిలా ఏ ఊర్లు ఎట్లా మారినాయి అటు కథనంతా ఇంకోపరు అరుచుకుందాం కానీ మనకన్నైతే ఒక ఊరు బట్టల సబ్బుతో ఉతికినట్టే చాటగైందట. గా ఊరు సిద్దిపేటనే, మెదక్ జిల్లాలున్నది. ఇంటింటికి పాయకాన్లు కట్టుకున్నారు ఇల్లు. పాయకాన లేకుంటే పస్రంతోని సమానమట. ఇంటికి పిల్లనియరు, నలుగుట్లు ఇజ్జత్ పోతుందని పతొక్కలు కట్టుకున్నారట. ఇవాళ మరుగుదొడ్లు 100కి 100 వాళ్ళున్న నియోజకవర్గంగా చరిత్రకెక్కింది సిద్దిపేట.
గందుకే సచ్చా భారత్ పుట్టినరోజు నాడు మా సంబురంగా పండగ చేసిండ్రు. అట్లనే పెద్ద పెద్ద లీడర్లంతా పోయి మెచ్చుకున్నారు సిద్దిపేట పబ్లిక్ పనితనాన్ని. చూస్తున్నది రేపు ఎవరైనా ఒకరు వచ్చిందనుకో బాత్రూంలో మక్కబెండ్ వెళ్తే నా గౌరవం పోతుంది. ఎవరైనా ఊరికి వస్తే ఎక్కడైనా రోడ్డు మీద మల విసర్జన చేస్తే నాది కాదు మొత్తం సిద్దిపేట గౌరవం పోతుంది. దయచేసి అది ఏ ఊర్లో జరగద్దని నేను కోరుకుంటున్నా. మురికి లేని చెత్త లేని చక్కటి సిద్దిపేటను తయారు చేసుకున్నారు. హావుగాన్ని ఈ కార్యానికి బ్రాండ్ అంబాసిడర్లు లేరు, సినిమా హీరోలు లేరు, క్రికెట్ ఆటగాళ్ళు లేరు. అంతా కూడా ఆఫీసర్లు పబ్లిక్కే ఒడుపుతోని పనిచేసిండ్రు, కార్యాన్ని ఒటికెక్కిచ్చిండ్రు. వీళ్ళు గెలిపించిన మంత్రి హరీష్ సార్ కూడా బాగానే ఆసరైందట. కానీ సిద్దిపేటోళ్ళని చూసి కడమోళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. లేడికి లేచిందే పరగని సోప్ టాప్ గా తయారయ్యి పోట్వాలకు పోజులిచ్చి పొరక షీపుర్లను సుతారంగా అటు ఇటు ఆడిస్తేనే సచ్చా భారత్ కాదన్నట్టు. మా ఇంటికి పిల్లని నీకు వచ్చింది అన్ని మాట్లాడినాక పిల్ల తండ్రి ఒకటే మాట్లాడిగిండు, మీ ఇంట్లో మరుగుదొడ్డు ఉందా అని. మా నాయన చాలా గొప్పగా చెప్పిండు, లేదని. అది లేకపోతే నా బిడ్డని అన్నాను. ఇది 10 నోటా, 100 రూపాయల నోటా, 500, 1000 గిట్లా అంకెలను బట్టి దానికి విలువ కడతాం. కానీ అన్ని నోట్ల మీద గాంధీ తాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే ఉంటాడు. అంటేంది, నోటుకు ఇంత అంతా నిలువున్నది కానీ ఆయన కిలువగట్టుడు ఎవ్వరితోని కాదన్నట్టు. మరి గాంధీ తాత పుట్టినరోజు అంటే దేశానికి పండగ దినం అన్నట్టే కదా. మరి ఎవరెవరు ఎట్లా చేసిండ్రో ఓ పారి చూద్దాం. ఇవాళ దేశం మొత్తం గాంధీ తాతనే యాద చేసుకున్నది. తాత పుట్టినరోజు పండుగ పూట ఢిల్లీలో ఉన్న ఆయన సమాధి కాడికి చిన్న పెద్ద లీడర్లు అందరు పోయి దండేసి దండం పెట్టుకున్నారు. మన సీఎం కేసీఆర్ సారు అసెంబ్లీ ముంగట కూర్చున్న గాంధీ తాతకు పువ్వులేసి మొక్కుకొని గవర్నర్ సార్ను తీసుకొని లంగా రోజులు ఉన్న గాంధీ గట్టుకు పోయినరు. ఎంబటి కేంద్ర మంత్రి దత్తన్న, సినిమా మంత్రి తలసాని సారు చిన్న పెద్ద లీడర్లు పోయి సమాధి చుట్టూ తిరిగి మొక్కుకున్నారు పువ్వులేసి. గుడికి పోయినా పెద్దోళ్ళ తానికి పోయినా ఎంబటే రావద్దంటారు. అందుకే సాలరందరూ కొద్దిసేపు కూర్చొని గాంధీ తాతను మదిలో తలుచుకున్నారు. గాంధీ ఆత్మ సల్లగా ఉండాలని అన్ని మతాలలో ప్రార్థనలు చేసిండ్రు. రఘుపతి రాఘవ రాజారా. ఇక మన హుసేన్ సాగర్ చెరువు కట్టం మీద పీపుల్స్ ప్లాజాలను అయితే చిన్న సంబరంగా జరగలే బాపు పుట్టినరోజు పండుగ. బుడ్డ పిల్లగాళ్ళు పెద్ద పెద్ద చీరలు కట్టుకొని ముద్దు వచ్చిండ్రు. ఇక గాంధీ తాత ఒడికినచ్చే నూలు ఒడికి చూపెట్టిందో పెద్దమ్మ. ఆడికి వచ్చిన లీడర్లు అంతా జెండా ఊపి 3 రంగుల బుగ్గలు మీదికిడిచి పెద్ద జాతీయ జెండాను సీల్ తీసిండ్రు. ఇక దాన్ని ఇప్పుకుంటా పోతే చూడుండ్రి ఎన్ని కిలోమీటర్లు ఉన్నది. ఇక ఆంధ్రాలో స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమం సురువు చేసి గాంధీ జయంతిని జరిపిండు చంద్రాల సారు. గుంటూరులో పెద్ద మీటింగ్ పెట్టి గాంధీ చెప్పిన దానికంటే ఎక్కువనే శుభ్రం చేసుకొని దేశంలో ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చెప్పిండు. మరి ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు చెప్పేకి ముచ్చట ఇడిచిపెడితే ఎట్లా? నేను టెక్నాలజీలో చాలా ముందుకు పోయా. మీకు అందరికీ తెలుసు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈ దేశంలో నన్ను గురించే మాట్లాడేవారు. ఇక నింబలం అయింది కాబట్టి రోడ్డు పోంటి నడుచుకుంటా పోయి ఒక గోడకు రంగేసి అటెంక పెద్ద చీపురు పట్టుకొని సఫాయి చేసిండు చంద్రాల సారు. అవుగాని గ్యాస్ మీద 47 రూపాయలు తక్కువ చేసిందులా కేంద్ర సర్కార్. అంటే ఇప్పుడు గ్యాస్ రేటు 588 రూపాయలు అన్నట్టే. ఓ సావిత్రి, దసరా షాపింగ్ చేద్దాం వస్తావా? అట్లనే చిన్నగా 7-8 లక్షలలో మంచి కారు బుక్ చేసేద్దాం. ఏంటి కారు కొంటావా? గన్ని పైసలు ఏడున్నాయి నీ తానా? కొంటావా కాదమ్మా, కొందాం షెరోటి. రేపో మాపో మన ఖాతాలలో 15-20 లక్షలు పడతాయి తెలుసా? ఏడికించి ఏడనన్నా చింత చెట్టుకు దులుపుకొచ్చి పైసలు వేస్తారా ఏంది? అయ్యా ఎడ్డి సౌల్స్, నీకు జన్ధన్ యోజన 0 బ్యాలెన్స్ అకౌంట్ ఉందా? లేదు కది. V6 ధన్ యోజన ICICI అకౌంట్ ఉన్నది. ఓకే ఏం పర్లేదు, అకౌంట్ ఉంటే చాలు పైసలు వచ్చేస్తాయి. జల్దీ రా సావిత్రి, ఆయనతో ఆలస్యం అయితే మూసేస్తారు షోరూమ్. ఆగాగాగు, ధన్ యోజన అంటున్నావు, ఎవలేస్తామన్నారేంటి పైసలు? మోడీ సారు మన అకౌంట్ లో 15-20 లక్షలు ఏమవుతుందంట. బయట దేశాలున్న బ్లాక్ మనీ దొరకబట్టిర్రంట తెలుసా? ఏ పాటి దొరకబట్టిండ్రేంది? 3770 కోట్లు. ఎంత? 3770 కోట్ల? గప్పుడేమో 80-90 లక్షల కోట్లన్న మోడీ సారు ఆనాడు మా 6500 కోట్లు అని చెప్పిండు. ఇప్పుడేమో ఇంకో 3770 కోట్లు దొరికినాయి. ఇక అవన్నీ మన దేశంలో వచ్చే వరకు మనకు వంచే వరకు గప్పటిదాకా మనం బతుకుంటే చూడండి. ఎంత దొరికితే ఏందమ్మా నీకు? మన ఖాతాలో పైసలు వస్తే చాలు కదా. ఏమో వగలమారి వంకాయ సెగలేకనే సగమైందట.
3770 కోట్లు 120 కోట్ల మందికి వంచితే ఎంత వస్తుంది? 120 కోట్ల మందికి ఎందుకమ్మా? అందులో కోటీశ్వర్లను తీసేవా? వాళ్ళకి ఎందుకు ఇస్తారు పైసలు? సరే సరే సరే, నీ మాటకే అర్థం. దేశంలో ఉన్న కోటీశ్వర్లందరినీ 1 కోటి మందిని తీసేద్దామా? తీసేద్దాం. సరే మరి క్యాల్కులేటర్ల లెక్క వేద్దామా? అన్న ఒకసారి ఫోన్ ఏంటి? 3770 కోట్లను 119 కోట్లతోని భాగిస్తే ఈక్వల్ టు అర్రే 31 రూపాయల చిల్లర వస్తున్నది. ఇక మంగ్లీ గా పైసలతోని BMW కార్ అయితే రిచ్గా ఉంటుంది పిల్ల, లేకుంటే మెర్సిడీస్ బెంజ్ అయినా పర్వాలేదు, నీకు మంచిగా ఉంటది. 31 రూపాయలా? అదేంది సావిత్రి, మోడీ సార్ అందరి ఖాతాలల్లో 15-20 లక్షలు వేస్తామన్నాడు కదా. సరే అట్లా అనుకున్నా గానీ మొన్న దొరికినాయి 6500 కోట్లు, ఇప్పుడు దొరికినాయి 3770 కోట్లు. ఇవి మొత్తం కలిపినా మనకు 100 రూపాయలకి ఎక్కువైతే రావు పిల్ల. ఇక మరి ఆ బడ్జెట్ లో ఏం కారు కొనుక్కుంటావో ఏం చేసుకుంటావో నువ్వే ప్లాన్ వేసుకో. బ్యాంక్ లో ఖాతా తీస్తేనే 500 రూపాయలు అవుతాయి. అసలుంటిది 80-90 రూపాయలతో ఏమొస్తా సావిత్రి? కార్లో పెట్టుకునే సెంటు బుడ్డి కూడా రాదు సావిత్రో సావిత్రి. అయినా గాని మంగ్లీ లీడర్ల మాటలినుడు, పేపర్ల వార్తలు చూసుడు, తలకాయ లేని పనులు చేసుడు ఈ నడుమ నీకు బాగా అలవాటైంది. ప్రధానమంత్రి సార్ మాటలు నమ్మకపోతే ఇంకెవరి మాటలు నమ్మాలమ్మా? చిచ్చి, నా కారు ఆశలంతా కారు సీకట్లు చేసిర్రు. అరే షెర్ల నీళ్లు పోయి షెర్ వెనుక పడ్డాక కట్టగడితే గా నీళ్లు మళ్ళీ వెనకొస్తాయా? గిది కూడా గంతేనబ్బా. సార్ ఏం చేస్తాడు? ఆఫీసర్లు చక్కగా దేవులాడలేదు, ఇక వాటిని వంచేదందుకు 1.25 లక్షలు అడ్డం వస్తాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు బ్లాక్ మనీ పైసలు మనకి ఇయ్యరా? మన దేశంలోకి రావా పైసలు? అంతా తొండేనా? బర్లను షెర్లకు తోలి కొమ్ములకు బేరం పెట్టినట్టు చేస్తే గిట్లనే ఉంటది. సికింద్రాబాద్ స్టేషన్ కి పోపో, ఆడ బొమ్మ కార్లు అమ్ముతారు, నీకు 100కు 10 వస్తాయి, కొనుకొచ్చుకోపో. కారు కావాలన్నట కారు. నేను మంచి కారు కొందాము, మంచి తిరుగుదాం కార్లు అని అన్ని ఆశలు పెట్టుకున్నాను. అంత మంచి షాపింగ్ చేద్దాం అనుకున్నాను, అంత తూచు అంత నాశనం చేసి పడేసిర్రు. కొంపదీసి మా మంగ్లీ లెక్క మీరు కూడా గా పైసల మీద ఆశ పెట్టుకున్నారా? అయితే మీ ఇష్టం మరిగా. గాంధీ తాతాకి జై. జై. అరే సత్తి బాపు కట్టుకోయినట్టున్నాడు కదా. తమ్మి ఏం చేస్తున్నావాడా? కేసీఆర్ సార్ స్పీచ్ వింటున్నా, చూసుకుంటానే అడుగుతానే ఏంటి దాకా గమ్మతున్నా నీ ముచ్చట. కాదు తమ్మి, గాంధీ తాతకు మంచిగా దండం పెట్టుకున్నావా? అక్క ఇలా తాత పుట్టినరోజు కదా అక్క, అందుకే దండేసి దండం పెట్టుకుందామంట అని వచ్చిన. అక్క ఇప్పుడు తాత కూడా బతుకుని ఉంటే మంచిగా ఇట్లా సెల్ఫీస్ట్ ఫోటో దిగుతుంది. అబ్బా గాంధీ తాతతోని సెల్ఫీ దిగొస్తుంటివా? అప్పట్లో తాత మంచిగా బొద్ల గనారం పెట్టుకుంటుండే కదా అక్క, ఇప్పుడు ఉంటేనైతే తాత షేఫ్ కంపెనీ ఆశ గోసికి వెతుకుతుండే. అప్పటి గాంధీ తాతను ఇప్పటి గాంధీ తాత లెక్క చూస్తుంటివి అన్నట్టు. సరేగాని గాంధీ తాత గురించి నీకేమేం తెలుసు తమ్మి? నాకెరికే పెద్దగా ఉన్నప్పుడు నేను బల్లెకు పోయి చదువుకున్నా. గాంధీ తాత ఉప్పు సత్యాగ్రహం చేశాను, తెల్లోలను దేశంలోకి వెళ్ళగొట్టాను, అహింస చెయ్యొద్దు. మరి నువ్వే కదా తమ్మా రోజు మేక మటన్ కోడి చికెన్ తెమ్మని సంపుతావు కదా. అహింస చెయ్యొద్దు అంటే కొత్తొద్దు తిట్టొద్దు అక్క, మేక మటన్ కోడి చికెన్ పొత్తు తినొచ్చు. ఓర్ని అహింసకు కొత్త అర్థం చెప్పినావు కదా తమ్మా. మరి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు కదా, అదేరికేనా? కొట్టేదాకా చూస్తా అమ్మాక, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు కానీ కొత్తనీకే రాకముందుకే దౌడకాయల మీద గుద్దుతా. నేను గాంధీ తాత మనవని. నువ్వే కరెక్ట్ మనవనివి తమ్మి. ఇలా గాంధీ తాత ఉన్న రూల్స్ మార్చేటోడేమో. అక్క ఇంకా చెడు మాట్లాడకు, చెడు ఈయనకు, చెడు చూడకని కూడా చెప్పిండక్క. మరి అట్లనే మెదులుతుండ్రా అందరూ? అక్క తాత చెప్పింది కోతులకు అనుకొని మనసులు అవిటని పట్టించుకున్నకే బంద్ చేసిండ్రు అక్క. కాదు తమ్మి, తాత మనుషులకే చెప్పిండు, తాత మాటలు పట్టించుకునేది ఎవరు మరి? పక్కకున్న నీళ్లు కాలిపోతే చెరు, మన ఇల్లు కాలిపోకుండా నీళ్లు పోసుకొని మంచిగా చూసుకోవాలి. మన ముంగట ఎవడన్నా చచ్చిపోతుంటే చెరు సూరొద్దక్క. కరెక్టే తమ్మా. నిన్న కలెక్టర్ ఆఫీస్ లా సాటి మనిషి చచ్చిపోతే అయ్యో పాప మన అన్నోడే లేడు. మళ్ళీ అవతలోడు మన తప్పుల గురించి చెప్తే అసొంటి చెడు మనం విననే వద్దాక, అవతలోని మెచ్చుకునే చెడు మనం అసలుకే మాట్లాడవద్దాక. నాకన్నా నీకే బాగా అర్థమైంది తమ్మి. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, అహింస చేయొద్దని చెప్పింది కదక్క. గిది అయితే మస్తు మంది చెవున పెట్టిండ్రక్క. ఎట్లా తమ్మి?
మంది జోలు కోకుంటానా, మంది సొమ్ము తినకుంటానా, జీవరాశుల పానాలు తీయకుంటానా? కారక అహింస కొద్దీ అందరిని బెదిరించి బుగుల్లో పెట్టుకోవాలి, పైసాస చూపించి ఆజ్ఞలో పెట్టుకోవాలి. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నాకు జరంత మంది అక్కలు చెల్లెళ్ళంట అని కొత్త ప్రతిజ్ఞల రాఫియాలక. అబ్బా తమ్మి, హైదరాబాద్కి వచ్చినాక నువ్వెంత తెలుసుకున్నావు? ఓ మస్తెరకైందాక గాంధీ తాత గఫట్లనే స్వచ్ఛ భారత్ చేస్తుండే కదా, మళ్ళీ గిఫ్ట్ కూడా చెత్తలేని కానీ స్వచ్ఛ భారత్ చేయాలి, మంచిగా ఫోటోలు దిగాలి, పేపర్లు వేయించుకోవాలి, అందరం గాంధీ తాత మనమలే అనిపించుకోవాలి. ఇంకా గదేనా తమ్మి? ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్లల్లా గాంధీ తాత 3 రంగుల జెండా ఫోటో పెట్టుకోవాలి. దేశభక్తి అంటే గిదే అన్నట్టు చెప్పుకోవాలి. ఆడోళ్ళు అర్ధరాత్రి తిరగాలంట అని చెప్పింది కానీ గిఫ్ట్ ఉంటేనైతే ఫటఫగలు కూడా తిరగొద్దంట అని చెప్తుండే. ఆకింకి పోతే మెడలో గొలుసు కూడా వేసుకోకపోతుండే గాంధీ తాత. అప్పుడు తెల్లోళ్ళని ఎల్లగొట్టనీకి గాంధీ తాత ఉద్యమం చేసిండు కానీ ఇప్పుడు ఆయన బతుకుంటేనా దేశంలోకెళ్ళి గాయనని ఎల్లగొట్టాలని ఉద్యమాలు చేస్తుండేనేమో దేశాన్ని దోసుకునేటోళ్ళు. అక్క గాంధీ తాత పుట్టిన దినం నాడు మనం అందరం దండం పెట్టుకొని సెలవు ఇచ్చిండ్రు కదా అక్క, మంచిగా అందరు గాంధీగిరి చేసినట్టే. ఇక మళ్ళా యారా దాకా గాంధీ తాతని యాడ్ చేసుకునే పనే ఉండరు. సరే తమ్మి, ఇక నువ్వైతే ఆఫీస్కి రా. గాంధీ తాత పుట్టిన దినమేమో కానీ సెలవిచ్చిన పుణ్యమే లేదంటున్నాక, నీ సుఖావు అమ్ముతలేరు, బిరాంది దుఃఖం అమ్ముతలేరు అంట అని ఫికర్ పెట్టుకుండ్రు. ఏం మందో ఏమో, ఎట్లా ఖుషి పడతారో ఏందో. ఒక్క 4 ఏళ్ళు లోపుకి పట్టుండ్రి. మళ్ళా దమ్ ఎలక్షన్లల్లా ఇప్పుడు పనిచేయని లీడర్లు ఎవ్వరు కూడా పోటీ చేయరు. ఎందుకో అర్థమైతలేదా? అరే సీఎం సార్ ఏమన్నాడులా, బిందె నీళ్ళు రోడ్డు కనిపించడు రాజీనామా గుర్తొచ్చింది కదా. అవును సావిత్రి, నీళ్ళే వస్తలేవు, ఓట్లప్పుడు అన్ని చెప్పిపోతారు కానీ లీడర్లు ఇప్పుడు ఏం చేయరు అని గుస్సా కాకుండ్రి. ఇక నడింట్ల నల్ల పంపు దింపితే నడిగంగచ్చి మీ దూప తీర్వబోతున్నది. మల్ల తాపకు కరీంనగర్ లో ఓట్లు అడగాలంటే పబ్లిక్ దూప తీర్చాలే కదా. అదే పని మీద ఉన్నాడు పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ సారు. ఏంలవాడ, సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గం జనం ఇండ్లకి నీళ్లు తీసుకొచ్చే పనికి శంకుబండ వాతిండు. పింఛన్లు, రేషన్ కార్డులు, సర్కార్ పథకాల మీద మాట్లాడినాక నల్ల నీళ్లతోని ప్రతిపక్ష లీడర్లను కడిగేసిండు. ఒక్క లీడర్ కూడా అసెంబ్లీలో అక్కడికొచ్చే సలహా ఇయ్యలేదట సర్కారుకు. చాలా ఓపికగా విన్నాం. జానారెడ్డి గారు మాట్లాడిండ్రు, జానెడని సూచనలు కూడా చేయలే. చిన్నారెడ్డి గారు మాట్లాడిండ్రు, ఒక్క చిన్నపాటి సూచన కూడా చేయలే. జీవన్ రెడ్డి మాట్లాడిండు, ఏదైనా జీవితం గురించి ఏమైనా చెప్తారేమో, ఒక్క ముచ్చట చెప్పలే. దయాకరణ మాట్లాడిండు, రైతుల మీద ఏమైనా దయ చూపే మాట చెప్తారేమో, ఏమీ లేదు, ఉత్త డొల్లా. రాత్రికి రాత్రే సమస్యలు మాయం చేసే మంత్రాలు మా తానలేవన్నాడు. 60 ఏళ్ళ దరిద్రం 15 నెలల పోతాది, నాకు అర్థం కాదు. 60 ఏళ్ళ గబ్బు 15 నెలల మొత్తం ఇట్లున్నది, ఇట్లా చేసేది ఉన్నాడు కేసీఆర్ గారు వచ్చి. అవుతుందా? సాధ్యం అవుతుందా? అంత అలకగా అయిపోతాయా? ఇసోంటియే ఇంకో 4 మాటలతోని ప్రతిపక్ష లీడర్లను జర్రంత గట్టిగానే అరుచుకున్నాడు కేటీఆర్ సారు. ఓ కోదండరాం సార్, అప్పుడే మళ్ళీ ఉద్యమం సురువు చేసినవేంది సారు? మొన్ననే రిటైర్మెంట్ అయినామని వార్త కూడా వేసినాం కదా. గా వార్త వేసినందుకైనా 4 వద్దులు రెస్ట్ తీసుకోవచ్చు కదా సారు. మంచిగా ఇంటికి పోయి మన్మన్లు మన్మరాలతో ఆడుకోవచ్చు కదా 4 వద్దులు. అప్పుడే జెండాలు ఇప్పుడు యాత్రలని మళ్ళా సురువు చేసినావు. తెలంగాణ కోసం కొట్లాడిన చదువుకున్నోళ్ళంతా మళ్ళా రైతులను ఓదార్స్తందుకు బయలుదేరిండ్రు. వ్యవసాయం ఖరాబయ్యి రోజుకొగలు పిట్టలెక్క రాలుతుంటే మనం తెలివిగల్లోళ్ళం చేతులు కట్టుకొని ఉంటే ఎట్లా అని విసారించి రైతులను రక్షించే యాత్రను చురువు చేసిండ్రు. అసెంబ్లీ ముంగటున్న అమరవీరుల స్తూపానికి దండం పెట్టుకొని రాష్ట్రంలో రైతులెవ్వరు కూడా పానం తీసుకోవద్దని ఒక్క తీరుగా చెప్పిండ్రు. కోదండరాం సార్, చుక్క రామయ్య సారు, ఆళ్ళొగలు ఈళ్ళొగలు పెద్ద పెద్దోళ్ళంతా జమయ్యి వ్యవసాయదారులకు భరోసా ఇస్తామన్నారు. పరిస్థితుల్లో ఆత్మహత్య పరిష్కారం కాదు, మనమందరం నిలబడి పోరాడదామని ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించే ఉద్దేశంతో మేమందరం కూడా గ్రామాలకు వెళ్తాం. చుక్క రామయ్య సార్ జెండా ఊపంగా సార్లందరూ కార్లెక్కి ఊళ్ళకు పయనం పట్టిండ్రు. ఈ నుంచి వరంగల్ జిల్లా చేర్యాల దాకా రైతులను అరుసుకుంటా పోతారట. అన్నలు గిట్ల చదువుకున్నోళ్ళు, లీడర్లు, పెద్ద పెద్దోళ్ళు అందరూ మీకోసమే దానిలాడుతున్నారే. కాబట్టి రైతన్నలు మీరు అస్సలు జీవి తీసుకోకుండ్రి. బండ్ల మెకానిక్కులకు చక్కనైన చిక్కటి ఉపాధి అవకాశం.
బతుకు తెరువు కోసం ఏ బొంబాయో దుబాయో పోకుండా చక్కగా హైదరాబాద్కి వచ్చి ఒక మెకానిక్ సెంటర్ పెట్టుకోండి. మీకు 12 కార్లు 24 కూటర్లతోని గిరాకీ పుల్లుగా అవుతుంది. అట్లనే నడుము నొప్పి డాక్టర్లు బొక్కల డాక్టర్లు కూడా గల్లీ గల్లీకో దుకాణం తెరవండి. మీకు కూడా మస్తు పైసలే పైసలు. ఆవుగన్ని నేనెందుకు గిన్ని సలహాలు ఇస్తున్నా అని అనుకుంటురా? అయితే ఈ వార్త తినండి. ఉయ్యాల లూగుతున్నాయిలే, నడిస్తే కాళ్ళ నొప్పులు, బండి మీద పోతే కీళ్ళ నొప్పులు, బస్సులో పోతే నడుము నొప్పులు. ఇంటికి పోయి 2 జెండు బాములు రాసుకుంటే గాని పొద్దుగాల మళ్ళా ఆఫీస్కు రారు. గుంతలల్లా బండ్లు నడపరాక కింద పడి పండ్లు ఎరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అగో గంత చక్కగా ఉన్నాయి పట్నంలో సడకులు. 4 శినుకులు రాలేసరికి మడుగులు బొంతలు బొరిగలతోని కలకలలాడుతున్నాయి. ఒక ఆఫీసర్ వచ్చి మట్టి పోస్తుంటాడు, ఇంకోసారి వచ్చి పైపులు వేయాలని పక్క పొంచి కాలువ దవ్వుకుంటూ పోతాడు. ఆఫీసర్లకు శుద్ధి కలవక పబ్లిక్ పగడి చుక్కలు చూపిస్తున్నారు. ఇక కుత్కలు కూలబడేటట్టు మొత్తుకున్నా చెవిటోని ముంగట శంఖం ఊదినట్టే అవుతున్నదని ఆఫీసర్లకు చెప్పుడే బంద్ చేసిర్రు జనము. నరకం అంటే ఎట్లుంటుందో తెలవాలంటే అమీర్పేట నుంచి అంబర్పేట దాకా, శాలిబండ నుంచి బోరబండ దాకా బండి మీద ఒక్క రౌండ్ కొట్టేస్తే చాలు. ఇక ఎవరన్నా పట్నం అందాలు చూద్దామని మురిసేటోళ్ళు ఉంటే ఇప్పుడు విలువండ్రి. మళ్ళా వాని జీవితంలో పట్నం అంటే పారిపోతాడు ఈ రోడ్లను చూసి. గా నడుమ మున్సిపాలిటీ పెద్ద ఆఫీసర్ సోమేశన్ సార్ ఏమన్నాడు? చూపిస్తే గుంతకో 1000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు గుంతలేని రోడ్డు చూపిస్తే మేమే మనిషికో 10,000 ఇస్తామంటున్నారు ఈ రోడ్ల మీద తిరిగేటోళ్ళు. దేవుని పలారం కోసం ఫైటింగ్, మీకు చూపిస్తాం ఆ షూటింగ్. ఉయ్యాల లూపుతున్న రోడ్లు, మెకానిక్ షెడ్డు కోతున్న బండ్లు, మస్తు చాటగయ్యింది సిద్దిపేట. అందరినాలే ఈ మాట. గాంధీ తాత సూత్రాలు చెప్పిన సత్తి. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నాకు జరంతమందే అక్కలు చెల్లెళ్ళంట అని కొత్త ప్రతిజ్ఞల రాఫియాలక. నల్ల పైసల లెక్క తెలవని మంగ్లీ. మోడీ సారు మన అకౌంట్ లో 15-20 లక్షలు ఏమవుతుందంట. బయట దేశాలున్న బ్లాక్ మనీ దొరకబట్టిర్రంట తెలుసా? చూసేసిండు కదా ఇవి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.